రైట్ తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది. ఉదయాన్నే తెలంగాణ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చి ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరి తమ సమస్యలను వినతి పత్రం రూపంలో అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అటు కాంగ్రెస్ సర్కార్ కూడా ప్రజావాణి నిర్వహిస్తుంది. అయితే ఈ కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుందని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడున్న అప్డేట్స్ ఏంటి సైదులు? రత్న, ఇక్కడ ప్రజా దర్బార్కి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఇక్కడికి అర్జీలు తీసుకుని వచ్చారు. అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా భూ కబ్జాలు గతంలో పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పరచుకొని మరి ఇక్కడికి వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా వారికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది మహిళలు, ముఖ్యంగా మొన్న చూసాం మనము ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించిన బాధితులు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ రోజేమో మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి ప్రస్తుతం మాజీ మంత్రి అయినటువంటి మల్లారెడ్డి భూ కబ్జా చేశారని చెప్పేసి కూడా చాలామంది మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మా భూములన్నీ కూడా మల్లారెడ్డి కాజేశాడు, సో ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, రేవంత్ రెడ్డి అయితేనే న్యాయం చేశాడని చెప్పేసి కూడా ఎంతోమంది చూసాం మనము. చలికి వణుకుంటూ మరి అంతా కూడా ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా, సో వీళ్ళందరూ కూడా గతంలో అక్కడ మా భూములు ఉండేవి కానీ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మల్లారెడ్డి మా భూములన్నీ కూడా కబ్జా చేశాడు, సో అతని నుంచి మాకు రక్షణ కల్పించాలి, ఆ భూములన్నీ కూడా తిరిగి మాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్లకార్డ్స్ పట్టుకొని చూస్తున్నారు. అన్ని డౌన్, మల్లారెడ్డి డౌన్ అంటున్నారు. ప్రస్తుతం అంతా భూ బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం జరిగిందమ్మా? हमारा प्लॉट था, हम 1990 में लिए हुए हैं और जब भी हम जाते हैं बनाने के लिए तो कोई ना कोई ओनर निकल जाता है तो हम लोगों को वहाँ से बाहर कर देते हैं. तो మాది జాగా భూమి ఉంది, మాకు ఏమంటే ఇస్తలేరు. మా ఇస్నపూలరావు సంగారెడ్డి కొడుకు తిరిగి 15 ఏళ్ళ నుంచి అడిగితే మా ఆయనని కొట్టి చంపిండ్రు. మళ్ళీ మా కొడుకు అడిగితే మా కొడుకుని కొట్టిండ్రు. అందుకే ఇక్కడ వెళ్దామని ఇక్కడ వచ్చినాము. మల్లారెడ్డి 35 ఏళ్ళు 46 ఏళ్ళు కావస్తుంది. మేమే ముసలోళ్ళమైన దేవాలయంలో తీసుకుంటే ఇప్పుడు మేము ఈ ఏజ్కి వచ్చినాము కానీ అవి మటుకి మాకు చెందుతలేవు. మీ భూమి మల్లారెడ్డి కాజేసిరు అంటున్నారు, మరి కబ్జా చేసిరు అంటున్నారు. మరి ఎప్పుడైనా మీరు చెప్పుకోలేదు, అధికారులు చెప్పుకోలేదు? అప్పుడు అధికారులకు మస్తు చెప్పినాము, చెప్పి మాకే ఇది అయిపోయింది. మొత్తం ఎంత ల్యాండ్ అసలు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నది, ఎంత కబ్జా చేయాలి? మేము బాధితులము 110 దాకున్నామండి. మా భూమిలో ఉన్నారు మొత్తం 300 చిల్లర ఉన్నారు. మేము మాత్రం అసలమైన బాధితులు 110 చిల్లర దాకున్నాము. అన్నీ సబ్మిట్ చేశాము. ఇప్పుడు ఆడ మేము వెళ్ళాలన్నా సరే మాకు ఎట్లున్నదంటే సెక్యూరిటీ లేదు. పెద్ద బంసర్లను పెట్టేసి అంత అరాచకం ఉన్నది అక్కడ. అసలు ఇప్పుడు మేము కూడా అయితే మా కొడుకులు అసలు ఎక్కడ సర్వే నెంబరు, ఎక్కడ ల్యాండ్ ఇది? 648 మల్లారెడ్డి యూనివర్సిటీ వెనకల్నే, జస్ట్ మల్లారెడ్డి యూనివర్సిటీ వెనకల్నే అనమాట. దాన్ని ఆనుకొనే ఉంటుంది. దాని దిక్కెళ్ళి మొత్తం ఇంత వస్తుంది. అది మన ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి అక్కడ సైడు. ఆ ఇంద్రమ్మ ఇల్లు ఆపోజిటే. ఎన్ని ప్లాట్స్ కబ్జా అయినాయి? దగ్గర भाई अपना प्लाट कितना कब्जा हुआ? మాది 366 ప్లాట్స్ ఉండే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 130 ప్లాట్ ఉంది, అదే కబ్జా అయింది మాది. మేము 130 మెంబర్స్ ఉన్నాము. మేము ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి
ట్రై చేస్తున్నాము, కోర్టులో కేసు గెలిచినా అన్నీ అయిపోయింది మాది, కానీ మాకు ల్యాండ్ మీద రావడానికి ఇస్తలేరు, ఇంకా మాకు ఏం అప్రూవల్ కూడా ఇస్తలేరు. ఎవరు కబ్జా చేశారని మీకు వచ్చింది, మీ దృష్టికి వచ్చింది? కబ్జా చేసిండు, మా దగ్గర అన్ని ఉన్నాయి మల్లారెడ్డి ప్రకారం, వాళ్ళే కబ్జా. ఇంకా దుష్యంత్ రెడ్డి ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు గెలవనిస్తలేరు ఇలా. అది మెయిన్. దుష్యంత్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, మళ్ళీ సుదర్శన్ రెడ్డి. మొన్న రీజన్లో సుదర్శన్ రెడ్డి వచ్చి మాకు ఇంకా ప్రాసెస్ చెప్పింది. అప్పటిదాకా మేము ఎంత కొట్లాడమో అంత కొట్లాడినాం. సుదర్శన్ రెడ్డి మాతో అగ్రిమెంట్ చేయించుకొని పెద్ద ప్రాబ్లం అయిపోయింది మాకు. ఇది 3 నెలలు ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు 2 నెలలు అయిపోయింది, ఒక నయా పైసా లేదు. మేము అందులోకి వెళ్ళాలంటే కూడా మమ్మల్ని మొత్తం ఎట్లాంటి హరాస్మెంట్ చేస్తున్నారంటే పెద్ద పెద్ద బంసర్లు, వాళ్ళని చూస్తేనే భయం పడాలి, అట్లా ఉంటుంది. ఇంకా అంత అరాచకం అవుతుంది అక్కడ. కంప్లైంట్ చేయలేదా స్థానికంగా మీరు? రీసెంట్లో మొన్న పేట్ బషీర్ బాగ్లో 3 రోజులు కంటిన్యూ పోయినాము. ఆ సిఎస్ఆర్కు మా డాక్యుమెంట్స్ చూపెడితే సార్ అన్నారు, లేదా అమ్మాయి మీరు ఏం కొట్లాడతారో మీరు కొట్లాడుకోండి, మేము అన్ని వర్జలు ఉన్నాయి, మేము అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మేము ఈ జోలికి రాము, మీరు ఏం చేశారో చేయండి, మేము వస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పారనమాట. ఎప్పుడు ఏ సంవత్సరంలో కొనుగోలు చేశారు? ఆధారాలు అన్నీ ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర ఉన్నది ఈసీ ఉన్నదండి, నా దగ్గర ఈసీ కూడా ఉన్నది. 90లో రిజిస్ట్రేషన్ అయింది మాది, 90లో. ఇదిగోండి ఈసీ చూడండి, 90లో ఈసీ ఉన్నది. ఇది ఇప్పటికీ రీసెంట్గా చూసినా సరే మా దగ్గర వస్తుంది ఈసీ. ఇది ఎప్పుడు కొనుగోలు చేశారండి? 90లో కొనుగోలు చేశాము, మల్లికార్జున సొసైటీ. ఎప్పుడు కబ్జా గురైందని మీ దగ్గర వచ్చింది? దగ్గర నేను 20 ఇయర్స్ అయిపోతుంది ఇంతకు. వాళ్ళు వచ్చి ఒకళ్ళు వచ్చి డెవలపింగ్ అంటారు, ఇంకోళ్ళు వచ్చి ఇంకోళ్ళు వాళ్ళు అంటారు. అమ్మ మేము తిరిగి మమ్మల్నే పిచ్చర్లు చేస్తున్నాను. మేమేమో మీకు ముసలి కూలి చేసుకుంటే మాకు వెళ్ళింది పొట్టది కూలి. ఇప్పుడు డైలీ వాళ్ళ ఎడుకలు అవుతుంది మనకు. ఇప్పుడు ఒకరోజు పోకపోయినా మనకు నెక్స్ట్ రోజు అదే రాత్రి అయిపోతుంది. ఇంకా ఇగో సార్ కూడా ఎన్ని ఉన్నారు అక్కడ 20 ఇయర్స్ అయిపోయింది, 25 ఇయర్స్ అవుతుంది, మేము 30 ఇయర్స్ అవుతుంది కొని 92లో కొన్న తర్వాత మధ్యలో పోతే గుండగాళ్ళని కూర్చోబెట్టి మాకు రాకుండా చేసిండు. అక్కడ వస్తే మల్లారెడ్డి వాళ్ళు గుండగాళ్ళని కూర్చోబెట్టి 10 మందిని తాయిపిచ్చి తినిపించి రోజు రాత్రిపూట అక్కడ పెట్టేసి మా ఒక్కడ జాగ దగ్గర రాకుండా వస్తే చంపేస్తామని భయపెట్టిస్తే మేము పోకుండా అయిపోయినాం. ఒక 7-8 ఏళ్ళు, 10 ఏళ్ళ దాకా మేము అక్కడ జాగ దగ్గర కూడా పోలేదు. 30,000 ఇస్తాం, తీసుకుంటారా లేదా, లేకపోతే వీడికి రావద్దు, నీ జాగ లేదు ఏం లేదు, డాక్యుమెంట్స్ గుంజేసుకొని పంపించేస్తాం. అట్లా అంటే మేము ధైర్యంతో మా డాక్యుమెంట్స్ ఇవ్వకుండా వాళ్ళు పోయినాము. చాలామంది 200-360 ప్లాట్లుంటే 260 మంది ప్లాట్లు 40 మంది ప్లాట్లు అమ్మేసుకున్నారు. 30,000 తీసుకొని భయపడి మంత్రిగా ఉన్నప్పుడు మేమందరం ఇంకా 110-20 మంది మేము పోకుండా ఈ డాక్యుమెంట్స్ సేవ్ చేసుకున్నాం మా దగ్గర. ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు కొట్లాడినా కానీ కూడా గోడ కట్టేసి ఆయన జాగా మేడ్చల్లు కాలేజీకి సరిగ్గా ఉన్నది. అది పక్కన ఉన్న ల్యాండ్, అదే మొత్తం యూనివర్సిటీ చెరువు పక్కన ఉన్న ల్యాండ్. అప్పుడు వరద వచ్చినప్పుడు అది మొత్తం కూడా చెరువు ఉన్నది కదా, దాని ముంగట మాది రోడ్డుకున్నది. ఇది కాలేజీలు పక్కన ఉన్నాయి. ఆ కాలేజీలకు ఖర్చు వస్తుందని మా అన్ని గుంజుకొని కబ్జా చేసేసిండు. కబ్జా చేసి ధరణి లెక్కించేసుకున్నారు. మైసమ్మ గుడి వద్ద ఉంటుంది మైసమ్మ కూడా. మళ్ళీ ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టిండు. అలా మధ్యలో వీడు వచ్చిండు, ఎవడు సుదర్శన్ రెడ్డి అని. ఏపీలో సస్పెండెడ్ ఎస్ఐ అంట. వాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇలా అగ్రిమెంట్ చేసుకున్నాడు మా దగ్గర 25 లక్షలు ఇస్తాను. అది ఇంతవరకు 2 ఇయర్స్ అవుతున్నది, పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మళ్ళీ వచ్చి నేను ఎస్ఐ గారు కూడా పిలిపించిండ్రు. మా డాక్యుమెంట్స్ అన్నీ చూసిండు, ఒరిజినల్ కూడా. మీరు కొట్లాడండి అని చెప్పిండు పేట్ బషీరాబాద్ ఎస్ఐ. ఎన్ని ప్లాట్లు కబ్జా మొత్తము 360 అయినాయి సార్. ఆల్రెడీ కొన్ని పైసలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్ చేసుకొని తీసుకున్నారు భయపెట్టించి. వాళ్ళు రావడం లేదు. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు 110-120 మంది ఉంటాం. చూస్తున్నాం కదా రత్న, వరుసగా ఇలాంటి వాళ్ళే ఎక్కువగా వస్తున్నారు. మొన్న చూసుకున్నట్టయితే మొన్న ప్రజా దర్బార్ కూడా ఒక అర్జీ ఇచ్చింది కూడా. పక్కనే ప్రకాష్ నగర్ బస్తీ వాసులు కూడా ఎక్స్టెన్షన్స్ లైన్ వాళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యే దానం నాగేందర్ మా భూములు కబ్జా చేశాడని చెప్పేసి కూడా వాళ్ళు వచ్చారు. ఈ రోజు మాత్రం మల్లారెడ్డి మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి కూడా తన భూములు కాజేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చాము, అర్జీ ఇచ్చేందుకు వచ్చాము. సో మా సమస్యలు పరిష్కారం అవుతాయని మాకు గట్టి నమ్మకం ఉంది. సో ఆ కబ్జా చేసిన ల్యాండ్స్ అంతా కూడా ఆ ప్లాట్స్ అన్నింటిని కూడా తిరిగి మాకు ఇవ్వాలి, లేకపోతే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళు వాపోతున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ సైద్.